పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మంత్రి కొండా సురేఖ దూరం అవుతున్నారా, లేకపోతే ఆమెను దూరం జరుపుతున్నారా, లేకపోతే పక్కకు పెట్టినట్టేనా? అంటే ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్న సందర్భం కనబడుతుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉన్న అధికారులు కూడా మంత్రికి ఏది కూడా సమాచారం ఇవ్వట్లేదని కూడా కొన్ని మీడియాలో వార్తలు రావడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డి వ్యవహారం ఏ విధంగా అయితే బయటకు రావడం జరిగిందో అదంతా కూడా మనకు తెలిసిందే. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడం జరిగిందో అక్కడ డబ్బులను డిమాండ్ చేశారన్న ఉద్దేశం కొద్ది కూడా కొన్ని వివాదాలు రేగడం జరిగింది. అటు తర్వాత నుంచి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, వారు దూరం అవుతున్నారు అనేది కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఇందులోనే మరి చాలా రోజులుగా చూసుకున్నట్టయితే ఆ శాఖకు సంబంధించిన మీటింగ్లలో కావచ్చు, దేనికి కూడా మంత్రి హాజరు కావడం లేదు. అలాగే అక్కడ అధికారులు కూడా ఏ విషయాన్ని కూడా మంత్రికి చెప్పడం లేదా, లేకపోతే మంత్రి వారిని ఏ విషయం కూడా తన వద్దకు తీసుకురావద్దు అని చెప్పడం జరిగింది అనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్ గానే ఉండడం జరిగింది. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించి ఏదైతే రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోవడం జరుగుతుంది, దీనికి సంబంధించి కావచ్చు, అలాగే మేడారం జాతరకు సంబంధించి పొల్యూషన్ ఏ విధంగా ఉందనే దానిపైన గాలి నాణ్యత సూచి సంబంధించి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మీటింగ్ జరిగితే కూడా దాని మీటింగ్ లో మంత్రి హాజరు కావాల్సి ఉంది, కానీ ఆ మీటింగ్ కూడా హాజరు కాలేదు. ఇందుకు ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా జాయిన్ కావడం జరిగింది, అక్కడ హాజరు కావడం జరిగింది. సో ఇంత పెద్ద సెమినార్ నిర్వహిస్తున్న సందర్భంలో మంత్రి ప్రత్యేకంగా హాజరు కావాలి, దానికి సంబంధించిన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. కానీ అలా కాకుండా ఓఎస్డి వ్యవహారం ఎప్పుడైతే బయటకు రావడం జరిగిందో అప్పటి నుండి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనే దాన్ని పక్కకు పెట్టినట్టుగా, లేకపోతే పక్కకు పెట్టబడ్డదా అనేది కూడా ఇప్పుడు అందరు కూడా క్వశ్చన్ గా ఉండడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మంత్రి కొండా సురేఖ పట్టించుకోవడం లేదు అనేది కూడా సందర్భం ఉంది. కానీ బయట మాత్రం పక్కకు జరిపారా లేదా, లేకపోతే ఆమెను అక్కడి నుంచి పట్టించుకోవద్దు అనేది చెప్పారనేది మాత్రం పీసీబీ లోనే చాలా అధికారులు మాత్రం తలొక మాట మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందుకు సంబంధించి ప్రత్యేకమైన సెమినార్ నిర్వహిస్తున్న సందర్భంలో కూడా మంత్రి రాకపోవడం అనేది కూడా ఇప్పుడు ఏదైతే మాట్లాడుకోవడం జరుగుతుందో దానికి భూతమిస్తున్నట్లు కూడా ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్న సందర్భం ఉంది. సో మొత్తానికైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి మాత్రం పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ దూరం అయ్యారనే మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.